నా మానాన నేనేదో చిన్న చిన్న రీల్స్ చేసుకుంటా, ఫన్నీ రీల్స్, ఆ లగ్గాయితీ గాడి మీద వీడియోలు చేసుకుంటా, పాడ్కాస్టులు చేసుకుంటా, గెస్టులతో మాట్లాడుకుంటా, ఇట్లా చిన్న చిన్న కాన్సెప్ట్స్ చేసుకుంటా ఉంటే ఒకటే మోత. అరే మా అన్న మాట్లాడాడరా, ఇప్పుడు చెప్పరా నువ్వు, అరే ఇప్పుడు మాట్లాడండి రా మీరు, అరే సూడో సెక్యులర్ నా కొడుకులరా మీరు, అరే ఇప్పుడు మాట్లాడండి రా, ఈ దేశం గురించి మాట్లాడండి రా అని చెప్పని అసలు విపరీతమైన మోత. సరే మాట్లాడదామని చెప్పని ఓపెన్ చేశా. ఏమండి ఏం జరుగుతుందని చెప్పని ఓపెన్ చేస్తే నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అప్పుడు మేము ఖండించాం. అలా అనకూడదని మేము ఎన్నిసార్లు చెప్పాం. మీరు కూడా అలా అనొద్దు, ఎప్పుడు కామెంట్లు కూడా పెడుతున్నారు, అట్లా పెట్టొద్దు. కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కావలెళ్ళి ఒక సబ్ పెట్టారు. దాంట్లో జనసేనకు సంబంధించిన ఒక కార్యకర్త, ఎవరో సమ్ యాక్టివ్ మెంబర్, ఆయన చనిపోయాడంటే మొన్న ఉగ్రవాద దాడిలో. విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక మనిషి యొక్క ప్రాణం పోవటం అది అలాంటి ఉగ్రవాద దాడిలో విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఈవెన్ వీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ఇట్. మాకు కూడా చాలా ఇబ్బంది అనిపించింది. అయితే దానికి సంబంధించిన ఒక సభ పెట్టారు. దాంట్లో ఆయన మాట్లాడితే 35 నిమిషాల దాకా ఆయన మాట్లాడాడు. ఆ మాట్లాడిన 37 నిమిషాలు స్పీచ్ ఉంది. ఆ 37 నిమిషాల స్పీచ్లో ఒక్క నిమిషం, ఓకే, రైట్. సో ఈ 37 నిమిషాల స్పీచ్లో ఏమంటాడంటే రోహింగ్యాల గురించి మాట్లాడాడు, లేకపోతే మైగ్రెంట్స్ గురించి మాట్లాడాడు, ఇట్లా రకరకాల విషయాల గురించి మాట్లాడాడు. రైట్. ఇట్లా మాట్లాడిన తర్వాత ఫైనల్గా అటు తిరిగి ఏం మాట్లాడుతున్నాడో తెలియక, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నాడో తెలియక, నేను వినిపిస్తా, ఎందుకు నేను నా అభిప్రాయం ఎందుకు, మామూలుగా మీరు కూడా వినాలిగా, మీరు ఇందురుగానా వినండి. చెప్పన్నా. ఇంతకుముందు చాలా మాట్లాడాడు. సొల్లు అంటే ఇక అట్లా ఏదేదో మాట్లాడాడు. దాంట్లో కొద్దిగా బాధాకరమైన విషయం, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడాడు. దట్ ఆల్సో వీ ఆల్సో యాక్సెప్ట్ ఇట్. అది కాకుండా నేనేం మాట్లాడాడు సరే, ఓకే. సో అలాంటి సమయంలో ఇది మనందరి బాధ్యత. ఇది మనందరి బాధ్యత. సంబంధించిన సమస్యలు మన సమస్యలు కూడా. ఓకే. మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం, లేదంటే నెల్లూరులో కూర్చున్నాం, సూలూరుపేటలో కూర్చున్నాం, విట్రగుంటలో కూర్చున్నాం, లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు. ఏం చేయాలా? దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది. ఇది మనందరి బాధ్యత. బాధ్యత అంటే ఏం చేయాలా? రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలా ఏంటి? మనందరి బాధ్యత అంటే ఏం చేయాలా? సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాలా, లేదా వీడియోలు చేయాలా, లేదా గన్ను పట్టుకుని బోర్డర్కి వెళ్ళాలా? మనందరి బాధ్యత ఏంటి మనందరి బాధ్యత? నా వ్యూవర్స్కి చెప్తున్నా, అండర్స్టాండ్ ద థిన్ లైన్, రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఇతను ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? అసలు మనందరి బాధ్యత ఏంటి? ఈ బాధ్యత ఎవరిది? ఉగ్రవాద దాడి జరిగిందంటే చేసిన వాడు వేరే దేశం నుంచి ఫండ్ చేయబడ్డ ఒక ఉగ్రవాది, టెర్రరిస్ట్. ఆడు ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు మన భారతదేశంలో ఉండే వ్యక్తుల్ని చంపేశారు, మన భారతీయుల్ని చంపేశారు. మనందరం కూడా రెస్పాండ్ అవ్వాలంటే ఏం రెస్పాండ్ అవ్వాలి? అంటే గన్ను పట్టుకొని బోర్డర్కి వెళ్ళాలా, లేకపోతే సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాలా, లేకపోతే జై జనసేన అనాలా, ఏమనాలా? బాధ్యత అంటే ఏంటి? బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం కాదా? డిఫెన్స్ని మేనేజ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పనికిరాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదా? బాధ్యత తీసుకోవాల్సింది ఎవడు బాధ్యత తీసుకోవాలి? ప్రజల బాధ్యత తీసుకోవాలా? ఏది తీసుకోవాలి బాధ్యత? చూద్దామేనండి ఏం మాట్లాడతాడు. లాస్ట్ 10 minutes పెట్టా, ఎందుకంటే ఆ 30 నిమిషాలు మళ్ళీ నేను గంటన్నర రోస్టింగ్లు చేసుకొని ఇతను మాట్లాడి అర్థం లేని మాటలు, ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడదు వినండి. ఈ రోజున మనకి ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం. నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను. ఏంటి ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది? ముస్లిం, క్రిస్టియన్, హిందువులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కవరింగ్ హిందువులకు ఉన్నది ఒకటే దేశం.
మరి నేపాల్లో ఉన్న హిందువులు, మలేషియాలో ఉన్న హిందువులు, అమెరికాలో ఉన్న హిందువులు వీళ్ళెవరు అంటే, నేను అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ కంట్రీ కదా. ఇప్పుడు పాకిస్తాను, ఇరాక్, ఇరాన్, సౌదీ ఇట్లాంటి దేశాలన్నీ కూడా అరబ్ కంట్రీసు, ఇవన్నీ కూడా ఇజ్రాయేలు, ఇట్లా అన్నీ ఒక్కొక్క మతానికి సంబంధించిన దేశాలు. కొన్ని ఇస్లాము, ఇజ్రాయేల్ ఏమో క్రిస్టియానికి సంబంధించిన దేశం. అంటే ఇది హిందువులకి ఒక్క దేశమే ఉందేంటి అంటే, హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, లేకపోతే ఇంక వేరే వేరే మతాచారాలను పాటించే వాళ్ళు కానీ, మాలాంటి నాస్తికులు కానీ, వీళ్ళందరూ కూడా బతికే చాలా కంట్రీలు ఉన్నాయి. కెనడా తీసుకోండి, అమెరికా తీసుకోండి, లేకపోతే ఫిలిప్పైన్స్ తీసుకోండి, ఇట్లా రకరకాల దేశాల్లో మనకు సంబంధించిన మన దేశస్తులు కావచ్చు, వేరే వేరే దేశస్తులు కూడా మైగ్రెంట్స్ ఉంటారు. ఏం మాట్లాడుతున్నాము మనం? హిందువులకి ఒక్క దేశమే ఉంది అంటే ట్రైంగ్ టు పుష్ హిందూస్ ఇంటూ అన్ ఇన్సెక్యూర్ పొజిషన్. హిందువుల్ని ఒక అభద్రతా భావంలోకి తీసుకెళ్లే స్టేట్మెంట్స్ కావా ఇవి? హిందువులకు ఒక్క దేశమే ఉంది అని ఎవరికి చెప్పాలి? నరేంద్ర మోదీకి చెప్పాలి. వెళ్ళి ఏం చేస్తున్నారా మీరు? మీ కళ్ళకు కాయలు కాసినాయా? మీ కళ్ళలో ఉన్న కాకులు కొట్టేసినాయా? ఉగ్రవాదులు లోపలికి వస్తుంటే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫెయిల్ అయితే, ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్ అయితే, అంతంత పెద్ద పెద్ద స్టన్ గన్స్ పెట్టుకొని వస్తే మీరేం పీకుతున్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా హిందువులకి ఒక్క దేశమే ఉంది అని ఎవరికి చెప్తున్నావు? ప్రజలకు చెప్తున్నావా? ఏం చేయాలి ప్రజలు? ఇది మా దేశం, ఇది హిందువుల దేశం అని అనుకోవాలా? మాట్లాడితే ఒక అర్థం లేదు, ఎందుకు మాట్లాడుతున్నావో తెలవదు. ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? ఎవరు టార్గెట్ చేశారు చూడండి? ఎవరు టార్గెట్ చేశారు? ఏదో అంటే ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని తీసుకురావటం, హిందువుల్లో ఎస్పెషల్లీ. ఇక్కడ కూడా మనకు హిందువులకు వేరే దేశం లేదు, ఇక్కడ కూడా మనం టార్గెట్ చేసి చంపిస్తే ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి ఈ క్వశ్చను? ఒరే నరేంద్ర మోదీ అని ప్రజలు అంటారు. నరేంద్ర మోదీ గారు, మీరు హిందువులకి ఒక్క దేశమే ఉంది, అభద్రతా భావం ఇక్కడికి వచ్చి చంపేస్తున్నారు హిందువుల్ని, మేము ఎక్కడికి పోవాలి? నిన్ను ఎన్నుకున్నాక చెప్పనిచ్చిగా ఛాతీ అని, నిన్ను ఎన్నుకున్నాక మేము, నువ్వు మమ్మల్ని కాపాడాలిగా, నిన్ను చూసే కదా వెళ్ళింది. ఒక ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పాడుగా, ఎల్లండి కాశ్మీర్కి మేము ఉన్నామని చెప్పని. మిమ్మల్ని నమ్ముకొని పోయారు, మన ఇద్దరం సంకల రాసుకొని తిరుగుతున్నాం కదా, మనల్ని నమ్ముకొనగా వెళ్ళింది. మరి అప్పుడు మనల్ని నమ్ముకొని వెళ్ళినప్పుడు, ఈ ఒక్క దేశంలో హిందువులకు ఉన్నప్పుడు మీరేం పీకుతున్నారని అడగాల్సింది నరేంద్ర మోదీ. నీ సబ్బెట్టి ప్రజలకు చెప్తావేంటి? హిందువులకు చెప్పడం ఏంటి? అడగాల్సింది రాజకీయ నాయకులనైతే. దేశాన్ని మేము ఓడబడుస్తున్నాం, చౌకీదార్ చౌకీదార్ వాచ్మెన్, మే చౌకీదార్ హూ, కిస్కా చౌకీదార్, కిదర్గా చౌదీ, ఎక్కడికి వెళ్ళాడు చౌకీదారు? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నావు, చౌకీదార్ ఎక్కడికి పారిపోయాడు? తీవ్రవాదులు వస్తున్నప్పుడు ఆ లోఫర్ నా కొడుకులు బూతులు వస్తున్నాయి, వాళ్ళు లోపలికి వచ్చి మనుషుల్ని పిట్టలను కాల్చినట్టు కాలుస్తుంటే చౌకీదార్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? అనాల్సిన వాళ్ళని అనకుండా ఆ బ్లేమ్ ప్రజలు అందరం మనందరం ఏంటది ఊరికే కూర్చుంటే సరిపోదు. ఏం చేయాలి? గన్నులు పట్టుకుని బోర్డర్కి పోవాలా? అలా పోవాలన్న రిక్రూట్మెంట్ తీసిపడేశారుగా. అగ్నివీరు, యుద్ధవీరు అని చెప్పని పేర్లు పెట్టి ఆ పిల్లల పాపం అగ్నివీరులకు పెన్షన్ కూడా ఉండి సావదు. మళ్ళీ దేశానికి కష్టపడితే పిల్లలు వాళ్ళకి పెన్షన్ ఉండదు. వ్యవస్థలను నాశనం చేసేసి, ఆర్మీని కట్ చేసేసి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్న ఫోర్స్ అంతా తీసుకొచ్చి నక్సలైట్ల మీద, ఇట్లా అన్నల మీద, మావోయిస్టుల మీద వీళ్ళు కూంబింగ్ ఆపరేషన్లో వేల జవాన్లందరినీ అక్కడ పెట్టి, అక్కడ సెక్యూరిటీని వీక్ చేసి, చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా, ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. ఆశేష్ వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో. అది మోదీ గారికి చెప్పడం కాదు, అది చంపేసి నన్ను కూడా చంపేయాలన్నాడు మసూదన్ గారి భార్య. వెళ్ళి మా బిడ్డలు కూడా చంపేయండి, మీ మోడీకి చెప్పుకో. ఏంటైతే ఏంటి ఉగ్రతలు
ఒకటే చెప్పాలనిపించింది. ఏం చెప్పాలనుకుంటున్నావు? మోదీని అంటలేదు ఇక్కడ, ఆ, మందరిని అంటున్నాం. ఆ, ఏంటి? వాట్ యు వాంట్ టు టెల్? ఎందుకంటే ఇలాంటి సమయం, ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే, మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈ రోజు ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది. అట్ట కాదు, ఏం చెప్పాలనుకుంటున్నా? వెళ్ళి మోదీకి చెప్పండి అన్నారు వాళ్ళు. అంటే ఏంటి, ఏం చెప్దాం అనుకుంటున్నావు? నువ్వేం కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నావు? దేశానికి చెప్పారంటున్నావు, ఓకే, ఏంటి నెక్స్ట్? మొదటిసారి ఇలాంటి సమయంలో అంటే నేనేంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ అసైడ్, ఓకే, ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మనందరం ఒకటే మాట మాట్లాడాలి. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించుకోండి. వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్. మన సిగ్గులేని బతుకులకి రాజకీయ నాయకులను అంటున్నారు. మిమ్మల్ని అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దేశ డిఫెన్స్ సమస్యని, దేశ యొక్క భద్రతా లోపాలని, దేశంలో జరుగుతున్న రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వాలని, వాటి గురించి మాట్లాడకుండా ఇలాంటప్పుడు రాజకీయాలు చేయకూడదని చెప్పిన ఒక సభ పెట్టి రాజకీయం చేస్తున్నాం కదా మనం. ఇంతకు మించిన భావదారిద్ర్యం ఇంకేమైనా ఉందా? అసలు డిఫెన్స్ ఫెయిల్యూర్ జరగటం ఏంటి? అక్కడ ఎక్కడో టెర్రరిస్ట్ నా కొడుకులు అక్కడి నుంచి వచ్చి మన దేశస్తుల్ని చంపితే ఇక్కడ సభ పెట్టి ఏం మాట్లాడుతున్నాం మనం? ఈ మొత్తం సభలో ఎక్కడా కూడా మొత్తం 35 నిమిషాల స్పీచ్లో, 40 నిమిషాల స్పీచ్లో ఒక్క చోట కూడా నరేంద్ర మోదీ ఫెయిల్ అయ్యాడు ప్రధానమంత్రిగా, ఊరిలో జరిగిన పఠాన్కోట్లో జరిగిన దాడి కావచ్చు, ఐఈడి 100 kgs ఆఫ్ ఆర్డిఎక్స్ ఉగ్రవాదులు తీసుకొస్తుంటే ఈ దేశ రక్షణ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని చెప్పటానికి నోరు రాని మన రాజకీయ జీవితం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు? ఎక్కడ మాట్లాడరు? వ్యూవర్స్కి చెప్తున్నా, ఎక్కడ మాట్లాడ్డు అతను. మొత్తం 60 నిమిషాల స్పీచ్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని మాట్లాడలా. నువ్వు ఒకటే మాట్లాడు, నేను ఓట్లు వస్తాయని నేను రాలా, మార్పు తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాలకు వచ్చి. ఏం మార్పు? నేను చెప్పనా? నేను చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు కుటుంబ రాజకీయాలకు నేను వ్యతిరేకం అన్న పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అయిపోగానే అన్నం తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టాడు. ఇది మార్పు. మీరు నమ్మాలా? 2014 సభలో పెట్టినప్పుడు మాట్లాడుతున్నప్పుడు డబ్బులు పంచని రాజకీయం చేస్తాం మేము, జనసేన డబ్బులు పంచదని చెప్పని చక్కగా 2019లో 24లో హ్యాపీగా డబ్బులు పంచుకున్నారు. వీడియోలో కూడా బయట ఉండి మీరు గూగుల్లో చూసుకోవచ్చు, యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. డబ్బులు మార్పు మీరు నమ్మాలా? మార్పు ఏంటది? చెప్పన్నా నువ్వు చెప్పాలా? జోకులు పెద్ద సీరియస్ సభలో కూడా జోకులు వేయటం అంటే నీకే సాధ్యమైందమ్మా. సత్యమేవ జయతే. నువ్వు ఒకటే మాట్లాడు, నేను ఓట్లు వస్తాయని నేను రాలా, మార్పు తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాలకు వచ్చావు. ఓట్ల కోసం అయితే నా లాంటి ఇంత తపన పడక్కలు, ఇంత కష్టపడక్కలు. చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి, అనుభవజ్ఞుల నాయకులు ఉన్నారు. ఎంత పెద్ద తప్పన అంత అనుభవజ్ఞుల నాయకులు ఉన్నా సరే పెద్ద అనుభవశీలైన మన స్కానర్ నాగబాబు గారిని కూర్చోబెట్టని చూసారా పదవిలో? అది మార్పు కోసమే జనసేన. మామూలుగా ఉండదు ఎవరు? చెప్పు ఇంకెట్టండి చెప్పుకోండి. ఏది ఓట్లు డబ్బులు పంచడం, లేకపోతే అన్నం తీసుకొచ్చి రాజకీయ పదవుల్లో కూర్చోబెడతాం, మన కులస్తులకి అమ్యాలు ఇచ్చుకోవటం, ఇవన్నీ మాట్లాడుకుంటే మళ్ళీ వేరే ఉంటుందిలే. అది మళ్ళీ వేరే వెళ్ళిపోద్ది. మన అంటూ వీడియో అంటే మనకు ఊపు మామూలుగా ఉండదు. చెప్పనా? కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడటం చాలా శక్తి కావాలి. అంతేగా, అంతే ధైర్యం కావాలి మరి. సహజంగా ఇలాంటి సంఘటనలు ఉగ్రవాదులు జరగగానే అందరూ మనకెందుకు వాళ్ళు మన టార్గెట్ చేస్తారేమో అనుకుంటారు. ఎవరు ఉగ్రవాదులా? ఏది కావల్లో నుంచొని లేకపోతే పిఠాపురంలో నుంచొని మాట్లాడితే ఉగ్రవాదులు మనం టార్గెట్ చేస్తారు. అదేలే ఇంటర్నాంగా చెప్పన్నా,
సరిహద్దులకు వెళ్ళలేదు. నేను చెప్పాను, మన అందరూ ఇళ్లలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవ్వరికి ఒక మాట అనుకున్నా ఉంటే మన ప్రాణాలు లక్ష్యంతో ఉంటాయి అనుకుంటున్నారు. మరి ఏం చేయాలన్నా? చనిపోయిన మధుసూదన్ గారిని చూడండి, ఆయన ఎవరికి హాని చేశాడు? ఆయన ఎందుకు తెస్తావన్న మధ్యలో విక్టిమ్ మాట ఎందుకు? ఆయన మనమేం తీసుకెళ్లి కాశ్మీర్ వెళ్తే ఎక్కడ కాల్ చేశారు. ఓకే, టార్గెటెడ్ యాజ్ ఎ హిందూ. ఓకే, అది he was targeted as a Hindu. ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి. He was targeted as an Indian Hindu, Mr. Pawan Kalyan, and targeted by whom? Terrorists. He was targeted because he was an Indian Hindu. భారతదేశం, భారతీయత అన్ని మర్చిపోయాం మనం. హిందూ హిందూ హిందూ. మన బతుకులకి మతాలకు అతీతమైన రాజకీయం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఆహా, హిందూ. చాలా మంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా గానీ నల్లాంటి వాళ్ళే కొంతమంది చేస్తుంటారు. అది కనపడింది, అడ్డుకోవాలి. అదే పని చేస్తున్నాం అన్న, వంటకెళ్ళండి, అదే పని చేస్తున్నాం. చాలామంది లడ్డూలో కల్తీ జరగకుండానే లడ్డూలో కల్తీ జరిగిపోయిందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి కోర్టుతో నెత్తి మీద కొట్టించుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సభ పెట్టి తిరుపతిలో అపాలజెటిక్ అని చెప్పని ఇట్లాంటివి చేశారన్న. అప్పుడు మేము మాట్లాడాం. నువ్వు నీ ఇన్స్పిరేషనే మాకు, మేము మాట్లాడతామన్నా. చెప్పన్న, చెప్పు. ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి. అది ఎవరైనా సరే కళ్ళ ముందు సంఘటన జరుగుతుంటే అడ్డుకోవాలి, స్పెసిఫై చేయాలి. పవన్ కళ్యాణ్ గారు, ఇది యాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ you are holding a responsible position, Mr. Pawan Kalyan. You are holding a responsible position and you should mind your words. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదైనా జరుగుతుంటే మీరు అడ్డుకోవాలా? ఏం జరుగుతుంటే ఏం అడ్డుకోవాలి? ఇప్పుడు మన గోదావరి జిల్లాలో ఉన్నాయి కదా, మన కులస్తులు ఉండే గోదావరి జిల్లాలో మన కులస్తులు ఓటింగ్లు ఉన్నాయి. అక్కడ ఎవరైనా మత ప్రచారం చేసుకుంటూ ఉంటే అడ్డుకుంటారు. అలా అడ్డుకోవాలా? లేకపోతే ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు, అక్కడ ఏదైనా టెర్రరిస్టులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి అడ్డుకోవాలని, మన చుట్టుపక్కల ఏదైనా జరుగుతుంటే అడ్డుకోవాలంటే ఆర్ యూ టెల్లింగ్ ద యూత్ ఆర్ ద పబ్లిక్ టు డూ మోరల్ పోలీసింగ్? ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? అసలు మీకెవరిచ్చారు అధికారం? ప్రజలను మీరు అడ్డుకోండి అని చెప్తున్నారు. ఏం అడ్డుకోవాలి? ఏం జరుగుతుంటే అడ్డుకోవాలి? యూ షుడ్ మైండ్ యువర్ వర్డ్స్, మిస్టర్ పవన్ కళ్యాణ్. మాట్లాడుతున్నప్పుడు ఏంటి అనేది స్పెసిఫై చేయాలా, గాలి మాటలు మాట్లాడకూడదు. మీరు ఏదైనా జరుగుతుంటే అడ్డుకోవాలి. ఏం జరుగుతుంటే ఏం అడ్డుకోవాలి? చెప్పాలా? ఒక ఆడపిల్లని ఎవరన్నా కొడుతుంటే అడ్డుకోవాలా? యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏదైనా హత్య చేస్తుంటే అలాంటి విషయాల్లో అడ్డుకోవాలి. ఏంటి ఇండియన్ హిందూ, ఒక హిందూని టార్గెట్ చేశారు అని చెప్తూ మీరు మీరు సైలెంట్గా చేతులు కట్టుకొని కూర్చుంటే కుదరదు అని చెప్తూ ఏదైనా జరిగితే అడ్డుకోవాలంటే ఏం అడ్డుకోవాలి? స్పెసిఫై చేయాలా? వెన్ యూర్ హోల్డింగ్ ఎ పొజిషన్ యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ స్టేట్మెంట్ దట్ యు ఆర్ అట్టరింగ్, మిస్టర్ పవన్ కళ్యాణ్. ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏమది తప్పంటే తప్పని చెప్పండి. మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ. ఏంటి తప్పంటే? ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం. అసలు పొలిటికల్ పార్టీ, మన పొలిటికల్ పార్టీ అని ఎవడన్నాడు? ఆ షామియానాలు ఈరోజు పెళ్ళి అయిపోయిందా? అరే ఏంట్రా కమ్యూనిస్ట్ పార్టీయా? ఇదిగో ఎన్నింటికి కావాలి బాబు కమ్యూనిస్ట్ పార్టీకి మన జెండా? కాసేపు ఓకే, ఈ 2018-19కి కావాలా? తీసుకోండి బాబు, తీసుకోండి. మీదే పార్టీ బాబు, మీది బీఎస్పీయా? మీకు ఎప్పుడు కావాలి బాబు? 18-19 ప్రాంతంలో మీకు కూడా కావాలా? తీసుకోండి. ఇప్పుడు మేమేం మొయ్యాలి? మా కూలీలు బ్లూ జెండా మొయ్యాలా? మొన్న ఏం మోసాంరా ఎరుపు జెండా, ఇప్పుడు బ్లూవా? ఓకే, మైండ్ వెళ్ళండి కూలీలు వెళ్ళండి. ఆ తర్వాత మెల్లిగా అంతకుముందు ఫ్లాష్ బ్యాక్ 2014 ఏం పార్టీ బాబు మీది? తెలుగుదేశం పార్టీ. ఓకే, మోస్తారు మైండ్రా. 2024 భారతీయ జనతా పార్టీ మోస్తారా? మైండి మళ్ళీ. ఇది పార్టీ కాదు, ఇది షామియానా హౌస్ అనుకుంటున్నారు అందరూ. దాని గురించి మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకపోతే మన పొలిటికల్ పార్టీ కదా అన్నానండి. జ్ఞానగుడికి ఒకసారి అనండి మళ్ళీ. ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏమది తప్పంటే తప్పని చెప్పండి. మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ. ఉందిగా. ఇక్కడ హిందూ తప్పో, ముస్లిం తప్పో, క్రిస్టియన్ తప్పో కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ
మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పటి నుంచి ఊరి పఠాన్కోట్ అని చెప్పని ఇట్లా రకరకాల దాడులు జరుగుతుంటే 100 కిలోల ఆర్డిఎక్స్లు ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు దేశం లోపలికి తీసుకొస్తుంటే అసలు ఎన్నెందుకు మీకు కౌంటర్ నరేంద్ర మోదీ ప్రధాని ఏమన్నాడు తెలుసా? ఒకసారి ఇందామా నరేంద్ర మోదీ ఏమన్నాడు ఇందాం ఒక్క నిమిషం. మీ జింగిడి బింగిడి ఏదో అంటున్నాడు నరేంద్ర మోదీ, వినండి. అంటే మనకేదన్నా ఉగ్రవాద దాడి జరగంగానే రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారని అప్పట్లో ఉత్తమ పురుష్ మన నరేంద్ర మోదీ ఏమన్నాడు వినండి. విన్నారా? और मित्रों आतंकवादियों को कोई धर्म नहीं होता. ఆహా, విన్నారా? తీవ్రవాదులకి ఎలాంటి మతం లేదంట. వినాలా? పవన్ కళ్యాణ్ గారు చెవులు నెక్కబడుచుకొని వినాలా? తీవ్రవాదులకు ధర్మం లేదంట. ఇందాక అన్నారే వాళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు తీవ్రవాదులని, వాళ్ళు ముస్లింలను చెప్పడానికి ఏంటి మీకు బెరుకు అనేది ప్రెస్ మీట్లు అంటున్నారుగా, దాని గురించి మాట్లాడాలా? పాపం చూడండి, వినండి ఏమన్నారు సార్, మళ్ళీ చెప్పండి మీరు. ఓకే, చూసారా? తీవ్రవాదులకి ఉగ్రవాదులకి వాళ్ళకు ఉండే మెయిన్ మోటివ్ ఈ దేశంలో మొత్తం హింస చెలరేగాలి అని వాళ్ళ మోటివ్ అంట. మన జింగిడి బింగిడి జాన్ జింగిడి చెప్తున్నాడు. చెప్తా देश के नागरिकों का दायित्व है कि किसी भी हालत में हिंसा को फैलने न दें. ఇది కదా పెద్ద మనిషి మాట, ఇది కదా. మీరందరూ రావాలి, బయటకు రావాలి, చేతులు కట్టుకుని కూర్చోకూడదు అని మనం చెప్తున్నాం. మా తాత అప్పట్లోనే చెప్పాడు. ఈ దేశంలో హింస చెలరేగకుండా ఉండటానికి మన ప్రజలే దాన్ని కంట్రోల్ చేయాలి అని. మరి మీరేంటి ఆపోజిట్లో చెప్తున్నారు? తాత మాట్లాడలేదా వచ్చే ముందు? చెప్పండి. శాంతి का संदेश आतंकवादियों के मंसूबों को खत्म करने के लिए ये पहली आवश्यकता. శుద్ధపోస అప్పట్లో శుద్ధపోస మాట్లాడుతుంది, విన్నారా? ఆ ఉగ్రవాదుల ఆలోచనల్ని సపసప నరికేయటానికి ఈ శాంతి సందేశం ఇవ్వాలంట మనం, విన్నారా? మళ్ళీ వద్దులే, నెక్స్ట్ తాత. देश की एकता और देश की शांति ये मेरा भी कमिटमेंट है, लेकिन मैं कहना चाहता हूं जो बुरा है उसको कहने की ताकत चाहिए मित्रों. అరే అన్ని మనకి కూడా ఎలాంటి మాటలేకే. ఎక్కడ కాపీ అంత ఇదేనా ఇంటి మంది పవన్ కళ్యాణ్ గారు? ఇదేనా కాపీ? విన్నారా? అదేంటది మరి మీరు పూర్తి ఆపోజిట్ చెప్తున్నారు. అప్పట్లో కూడా ఆయన అదేలే, మీరు కూడా పదవికి ముందు సెక్యులర్ మామూలుగా ఉండదు. అంబేద్కర్, పెరియార్, కువెంపు అయిపోగానే అన్అపాలజెటిక్. ఓకే, నెక్స్ట్. ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం. అది మాకు తెలుసులే, అందరికీ పొలిటికల్ పార్టీ మెంబర్ గా ఉండడం కూడా అనవసరం. తెలుగుదేశం పార్టీ లేకపోతే మన పార్టీయే లేదు. హార్ష్గా చెప్పమని చెప్పట్లే, గట్టిగా తీవ్రంగా చెప్పని చెప్పట్లే, కానీ ఇబ్బందిగా ఉంది చేసే పని. ఎవరు చేసే పని చూసారా? అసలు ఎవరు చేసే పని? ఈ వ్యక్తికి మరి ఇతను ఏమనుకుంటున్నాడో, ఇతని గురించి రాజకీయాల్లో ఉంటున్నాను అనుకుంటున్నాడో, లేదంటే ఏదన్నా జోకర్ పనులు చేస్తున్నానని ఎవరన్నా చెప్తున్నారో మరి నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు దిస్ ఇస్ వెరీ బ్యాడ్. మీరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి, ఎవరికి చెప్పాలి ఏంటి? వినండి ఎవరికి చెప్పాలంటున్నాడు? ఎవరికి చెప్పాలి? ఒక పొలిటికల్ పార్టీ మెంబర్ గా ఉండటం కూడా అనవసరం. అది తెలుసు, అది మాకు. హార్ష్గా చెప్పమని చెప్పట్లే, గట్టిగా తీవ్రంగా చెప్పని చెప్పట్లే, కానీ ఇబ్బందిగా ఉంది చేసే పని. ఎవరు చేసే పని? ఉగ్రవాదులు చేసే పని ఎవరికి చెప్పాలా? పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఈ దేశంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటున్న ఉగ్రవాదులు చేస్తున్న పని నువ్వు చేసేది ఇబ్బందిగా ఉంది. ఆడు గన్ను పట్టుకొని వస్తే నువ్వు చేసేది ఇబ్బందిగా ఉంది అనాలా? టాప్ అని కాల్చేసి వెళ్ళిపోతాడు. ఆడు గన్నులు పట్టుకొని వస్తున్నాడు అంటే నువ్వు చేసే పని ఇబ్బందిగా ఉంది అని చెప్పాలా? నాకు అర్థం కాలే. ఎవరికి చెప్పాలి? ఉగ్రవాదులకు చెప్పాలా? లేకపోతే ఈ భారతదేశంలో ఉండే ముస్లింలకు చెప్పని హిందువుల్ని మనం రెచ్చగొడుతున్నామా? అరే, ఈ దేశంలో ఒక ఉగ్రదాడి జరిగితే దాని గురించి మాట్లాడకుండా, ఈ దేశ రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడకుండా, ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా పెద్ద ఓడబడుస్తున్నామని చెప్తున్న ప్రభుత్వంలో ఇన్ని ఉగ్రవాదులు దాడులు జరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పాలంట. చాలా ఇబ్బంది కలిగిస్తుందని చెప్పాలి. ఎవరు తీవ్రవాదికా? అటు గన్ను పట్టుకొని వచ్చేవాడికి, అటు గన్ను పట్టుకొని రే అరే నువ్వు అంటే నువ్వు చేస్తున్న చాలా తప్పు, చాపని కాల్చేస్తాడు, అయిపోయింది. ఇదేంది? నాకు అర్థం కాదు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారండి మీరు?
నువ్వు చేస్తాను తప్పని ఎవరికి చెప్పాలా? ఏ ముగ్గురు దాడి ఏంది ఇది? చెప్పాలి, చెప్దాం. ఎవరికి కష్టం తెలియాలి కదా, ఎవరికి? ఇది మట్టుకు మనం నిర్ణయించుకోకపోతే భారతీయ జనతా పార్టీలో ఉంది నువ్వేగా, పవన్ కళ్యాణ్ గారు మీరేగా ఉంది భారతీయ జనతా పార్టీలో, అలయన్స్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం అలయన్స్లో ఉంది మీరేగా. మీకే చెప్పాలి మేము వచ్చి మీరు చేస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది, ఈ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది, అంతమంది గన్నులు పట్టుకొని లోపలికి వస్తుంటే ఎందుకు ఫెయిల్ అయింది సిస్టము అని అడగాల. అండ్ మీ 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 జింగిడి బింగిడి అంతకుముందు కూడా ఏదో అన్నాడండి పవన్ కళ్యాణ్ గారు. మనోడు ఏదో అన్నాడు అప్పట్లో, ఎక్కడ దాచుకున్నా ఇది కనిపించి సావట్లా, అరే రే పోయింది. సరేలే, ఓకే చెప్పండి. మీరు అందరూ అసలు ఓటు వెయ్యను ఏముంటుందని అసలు నాయకుడు కానోడు కూడా, అసలు ఓటు నాయకుడు ఎందుకు వస్తున్నాడు? సోఫాలో కూర్చొని కథల్ని వాడు కూడా సార్ ఇది సెక్యులరిజం కాదు సార్, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే? ప్రజలారా ఒక్కసారి ఇతను ఎలాంటి విషం చిమ్ముతున్నాడో, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. హిందూ ముస్లిం స్పీచ్ అంతా హిందూ ముస్లిం. మనుషులు చచ్చిపోయారు అనట్లేదు. వాడెవడో టెర్రరిస్ట్ నా కొడుకు వచ్చి నువ్వు హిందువా ముస్లిమా అని చంపితే అసలు వాడు ఇంట్లోకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఇంటి యజమాని ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఒక యజమాని ఉన్నాడు, లేకపోతే ఒక ఇంటికి ఒక తల్లి ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఇల్లు చక్కగా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, హ్యాపీగా ఉంది ఇల్లు అంతా. పక్కింట్లో ఆడు మొత్తం దారిద్ర్యం, అంటే లైక్ దారిద్ర్యం అనొచ్చు అనకూడదు, ఐ థింక్ పవర్టీలో ఉన్నాడు అనుకుందాం, చాలా పూర్ కండిషన్లో ఉన్నాడు అనుకుందాం. వాడికి వీళ్ళని చూసి అసూయ పుట్టింది అనుకుందాం. వీళ్ళందరూ చక్కగా వీళ్ళు ఎప్పుడెప్పుడు అలుసు దొరికిద్దా అని చెప్పని చూస్తున్నాడు అనుకుందాం, అవకాశం ఎప్పుడు దొరికిద్దా అని చూస్తున్నాడు అనుకుందాం. వాడు ఒకసారి నైట్ టైం అలా వెళ్తున్నప్పుడు వీళ్ళింటి ముందు నుంచి వీళ్ళింటికి డోర్ ఓపెన్ చేసి ఉంది, లోపలికి వచ్చాడు, అన్నీ దొంగతనం చేసుకున్నాడు, పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇదంతా జరుగుతుంటే మై చౌకీదార్ హూ అని చెప్పుకున్న పెద్ద మనిషి, ఇంట్లో ఉండే మగాడు పెద్ద మనిషి, ఈ ఇంటిని నేను కాపాడుతానని చెప్పినోడు కాళ్ళు ముందుకు చాపి మిగతా అన్ని పక్కకేసుకొని వెనక్కి వెళ్ళికి తిరిగి పడుకున్నాడంట గురక పెడతా. ఆ ఆడవాళ్ళు లేచర్రి ఏరు పిల్లలు ఏరి ఏమైంది ఇంట్లో సామాన్లు అంటే ఎవరు చేశారు ఇదంతా అంటే పక్కింటోడు ఎత్తుకెళ్ళాడని ఎవరో చెప్తున్నారు, మీ పిల్లల్ని వేసుకెళ్ళిపోయాడండి, మీరు అప్పుడు మంచిగా చెప్పానుగా అట్లా నిద్రపోతున్నారు గురక పెట్టుకుంటా అని అంటే అవనిందంటే అసలు నువ్వు తలుపేయలేదా ఇంటికి గడికి, రాత్రి చెప్పానుగా గడేయమని అంటే పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం నీకుందా లేదా అని కొడుతున్నాడంట ఆమెని. ఊరే అసలు నువ్వు గడేయలేదు, గడేయకుండా పడుకున్నావు, మేము ముందే పడుకున్నాగా, లేటుకు వచ్చింది నువ్వే కదా, ఈ ఇంటిని కాపాడతానని చెప్పావు, ఇది నీ రెస్పాన్సిబిలిటీ కదా, గడెందుకు వేయలేదు? ఆ దొంగ అంటే వాడు దొంగ, ఇక్కడ కాకపోతే ఇంకో ఇంట్లోనే దొంగతనం చేస్తాడు, ఆడు దొంగ, ఆడి నైజం అది, ఆడు ఉగ్రవాది, ఆడి నైజం అది, ఆడు వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం వాడి పని అది, వాడు కుళ్ళుకుంటున్నాడు మనం అంటే చూసి, జాగ్రత్త పడాల్సింది మనం కదా అని అడుగుతుంటే నువ్వు అగ్రవాది గారికి సపోర్ట్ చేస్తావంటున్నాడంటే ఇది అర్థమైందా మీకు? మీరు ఆ దొంగకు సపోర్ట్ చేస్తుంటే మళ్ళీ అవును కొడుతున్నాడంట. అమ్మ, ఈ దేశంలో నా ఇంట్లో పక్కింటోడు ఎవడో వచ్చి వాల్యుబుల్ ఐటమ్స్ని కావచ్చు, మన మనుషుల్ని కావచ్చు చంపేస్తుంటే ఈ దేశాన్ని కాపాడతాను నాకు ఓట్లేస్తావండి అని చెప్పి ప్రధానమంత్రిగా గత 11 సంవత్సరాలుగా దొబ్బించుకుంటున్నోడిని, అతని గురించి మాట్లాడకుండా, రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసినోడి గురించి మాట్లాడకుండా, హిందూ ముస్లిం నాకు భయం లేదు, నాకు అది లేదు, నాకు ఇంకేమి లేదు, నీకు ఏముంటే మాకేంటి, ఏమి లేకపోతే మాకేంటి, ఏంటి అండర్స్టీ క్రియేట్ చేసే మాటలు? ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నా, చెప్పు. హిందువులు జరిగితే మాట్లాడకూడదా? దట్ కాన్ బి డిఫైన్డ్ as సెక్యులరిజం. అసలు ఎవరన్నారు? అసలు సెక్యులరిజం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు? సెక్యులరిజం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు
అసలు మనం మాట్లాడాల్సింది ఇప్పుడు సెక్యులరిజం గురించా? ఈజ్ దిస్ అ పొలిటికల్ ఇష్యూ? ఈజ్ దిస్ అన్ ఇష్యూ ఇన్ బిట్వీన్ ది కంట్రీ, ఇన్సైడ్ ది కంట్రీ? ఇది ఈ దేశం లోపల జరుగుతున్న ఒక సమస్య. బార్డర్ డిఫెన్స్ ఇష్యూకి సంబంధించిన విషయాన్ని సెక్యులరిజం, హిందువుకు జరుగుతూనే మాట్లాడే అసలు మన దిగజారుడు బతుకులు మనయి. ఈ దేశ రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడకుండా, ప్రధానమంత్రి గురించి మాట్లాడకుండా, ఫెయిల్ అయిన వ్యవస్థ గురించి మాట్లాడకుండా, ప్రజలు చచ్చిపోతే వాళ్ళ గురించి మాట్లాడకుండా మనం ఏం మాట్లాడుతున్నాం? హిందువుకు జరిగితే మాట్లాడకూడదా? ఈ బతుకులు ఎందుకో మన బతుకులు. ఇది సమస్య మన దేశంలో. అదే సమస్య. ఇలాంటి ఈ రోజు నాయకులందరికీ, మన జన సైనికులందరికీ కూడా, అందరికి కూడా నాకు విన్నపం ఏంటంటే, సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి. ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి. దాంట్లో ఏముందయ్యా స్వామి, నాకు అర్థం కదా. వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, అందుకే కూలీలు అనేది, జెండా కూలీలు అనేది. అందుకే మొయ్యండ్రా అంటే మొయ్యటివే, కొట్టండ్రా అంటే కొట్టడమే చప్పట్లో. సెక్యులరిజం అర్థం చేసుకోండి వ్యూవర్స్. అసలు సెక్యులరిజంకి ఈ బార్డర్లో జరిగిన సమస్యకి ఏంటి సంబంధం? లోపల సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళు ఏమన్నా పాకిస్తానీ టెర్రరిస్టులకు ఫండ్ చేస్తున్నారా? లేదంటే వాళ్ళు లోపలికి వస్తుంటే గన్లో ఉన్న సప్లై చేస్తున్నారా? లేదంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అందరిని 2 చేతులతో ఆపి మీరు రండి బాబా అంటున్నారా? లోపలుండే సెక్యులరిస్టులకి అక్కడ జరిగిన ఉగ్రదాడికి ఏంటి సంబంధం? నేను చాలాసార్లు చెప్పాను, ముస్లిం సమాజంలో చాలా మంది వచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను. ఎత్తలేదులే వక్ఫ్ బోర్డు గురించి మనం గొంతెత్తలా. ఇంకా చాలా విషయాల గురించి, సిఐఏ గురించి, ఎన్ఆర్సీల గురించి మనం దేని గురించి కూడా గొంతు ఎత్తలేదులే, మనం మాట్లాడలేదులే. ఎందుకు డబ్బారేకుడు సుబ్బారాయుడు మాటలు? మీకు ఏమైనా మొదలు జరిగితే ముందు గొంతెత్తేది నేనే. అచ్చా, ఆహా. లడ్డు గురించి మనం మాట్లాడిన మనం ఈ దేశంలో అక్కడ మణిపూర్లో జరిగిన దాడుల గురించి మనం ఎందుకు మాట్లాడాలా పవన్ కళ్యాణ్ గారు? లడ్డు గురించి మాట్లాడిన మనం కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు ఓచకోతకు వస్తే మనం ఎందుకు మాట్లాడాలా పవన్ కళ్యాణ్ గారు? లడ్డు గురించి మాట్లాడిన మనం అసలు లడ్డూలో జరిగిందో జరగలేదో తెలియకుండా మాట్లాడిన మనం కొన్ని ప్రాంతాల్లో మస్జిదుల మీద దాడులు జరిగినప్పుడు మనం ఎందుకు మాట్లాడాలా పవన్ కళ్యాణ్ గారు? మీకు ఏమన్నా జరిగితే ముందు నుంచుండేది నుంచోలేదు. వక్ఫ్ బిల్ అప్పుడు నుంచున్నావా నువ్వు? ఎందుకు అబద్ధాలు? ఎందుకు అబద్ధాల బతుకులు ఎందుకు మనకి? పాపం ఆ క్రౌడ్లో కరెక్ట్గా ఇద్దరంటే ఇద్దరే ఒక నుంచున్నాడు పాపం. ఒక అతను అక్కడక్కడ ఆ టోపీలు పెట్టారు ముస్లింలు తీసుకొచ్చి. పాపం వాళ్ళు ఇటా కూర్చొని చూస్తున్నారు. ఏదన్నా ముస్లింలు అనగానే ఆ కెమెరాడు సర్ర అని అటు తిప్పుతున్నాడు, కెమెరాని పాన్ చేస్తున్నాడు. ఈ రాజకీయాలు, ఈ మత రాజకీయాలు, ఈ మతోన్మాద రాజకీయాలు మొదలుపెట్టినప్పుడే మీ రాజకీయ జీవితం కింద పడిపోవటం మొదలైంది పవన్ కళ్యాణ్ గారు. పదవి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి మంచి పనులు చేస్తారో అని ఎదురు చూస్తున్న మాలాంటి వ్యక్తులకి ఇలా ఒక పార్టీ సిద్ధాంతాన్ని, భారతీయ జనతా పార్టీ అనే సంఘ్ పరివార్ తోకని పట్టుకొని మనం ఇక్కడ ఈదుదామని అనుకోవటం ఆత్మహత్య సదృశ్యం రాజకీయాలలో అని మీరు తెలుసుకోలేకపోవటం మీ పిచ్చితనం. కష్టం వచ్చింది. ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే సార్, ఇది మనందరం ఇక్కడ పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం. అది అయితే announced Pakistan is an Islamic nation. So what? But India is not a మనం చెప్పుకోవచ్చు కదా, హిందూ నేషన్ చెప్పొచ్చు కదా. మనం ఎందుకు చెప్పం? ఎందుకు చెప్తావు? ఒక డెమోక్రటిక్ స్టేట్ కి మూలాల్లో మతం అనేది ఒక విధానం అంతే. అందుకని మనకి చెప్పాల్సిన అవసరం లేదు. కాదులే, ఈ దేశం కొన్ని రాజ్యాలుగా ఉన్న కొన్ని రకరకాల రాజ్యాలను కలిపితే ఒక దేశంగా ఫామ్ అయింది ఈ దేశం. ఎందుకు చెప్పకూడదు? దిస్ ఇస్ సెక్యులర్ స్టేట్, ఇట్ ఈస్ ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ స్టేట్. ఒక డెమోక్రటిక్ స్టేట్కి, ఒక మొనార్కిక్ రూల్కి, ఒక ఆటోక్రటిక్ రూల్కి, ఒక రిలీజియస్ స్టేట్కి మనకి సంబంధాలు అసలు తెలిస్తే నేను చెప్పటం కాకపోతే చెప్పు. అంటే ఈ
ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు. ఇది కశ్మీర్ దాకా వెళ్తుందో ఇంకొకటికి వెళ్తారో తెలియదు, కానీ చెప్పులే మేము చేస్తాం. ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం. ఉగ్రవాదులు ఇది వరకు లాంటి భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశం. ఏంటి ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చేస్తున్నావు అన్న నువ్వు? ఏది కావాల నుంచొని అంటే ఉగ్రవాదులకి వార్నింగ్లు కాదన్న, సినిమా కాదన్నా. పవన్ కళ్యాణ్ అన్న, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి కొన్నేళ్ళు పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా కాదు. ఉగ్రవాదులకి ఇక్కడ నుంచొని నేను ఎక్కడే ఉంటా మీరు రండి అంటానికి ఇది సినిమా కాదు. ఉగ్రవాదులకి సినిమా చూపించాలి. ఆ సర్జికల్ స్ట్రైక్స్ అనే చెప్తుంటారు కదా, అట్లాంటివి చెయ్యాలి. లేకపోతే ఒక ఫుల్ ఆన్ వారో, లేకపోతే ఆ పర్టికులర్ టెర్రరిస్టులు ఎక్కడెక్కడైతే క్యాంప్స్ వేసుకున్నారో వాటి మీద అటాక్ చేయటము, అది మనం చూపించాల్సిన సినిమా. ఇది ఇంతకుముందు భారతదేశం కాదు. ఇది ఎవరికి చెప్తున్నారు నాకు అర్థం కాదా? ఉగ్రవాదులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ కావాల నుంచి ఇస్తే వీళ్ళు జెండాకు వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు. అరే మీరేంట్రా మీరు? ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం. ఉగ్రవాదులకి ఇదంతా ఇస్తారు. చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం. మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగో పోతాయి మాకు తెలుసు. As well as we'll fight and let our life go. దాన్ని సిద్ధపడే వచ్చాం రాజకీయాల్లో. ఇదంతా ఉగ్రవాదులకేనా? పుట్టిన ఎందుకు వస్తాం? పదవులుగా. పదవులు లేకపోతే మనకి ఏమొస్తుంది? ఇంకా బాగుంటుంది పదవులు లేకపోతే. స్ట్రెస్ ఉండదు. అవునులే, పదవులోకి వచ్చినప్పుడు నిద్రపోవట్లేదు పాపం. అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత. ఇది కూడా ఉగ్రవాదులకి మాట్లాడాలి. అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలా తిరిగి తీసుకురాలేం. ఓకే, దిస్ ఇస్ నాట్ ఫన్నీ. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాం. ఇప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. నైస్, వెరీ నైస్ గెస్చర్ మిస్టర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి గెస్చర్ ఇది. మీరు ఇట్లా ఒక తీవ్రవాదుల దాడిలో మిలిటెంట్స్, పాకిస్తానీ తీవ్రవాదులు అంటారా, లేకపోతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న తీవ్రవాదులు అంటారా, మొత్తానికి తీవ్రవాదులు చేసిన దాడిలో చనిపోయిన వ్యక్తికి 50 లక్షల దాకా ఇవ్వటం అనేది చాలా మంచి గెస్చర్. అది వి రియల్లీ అప్రిషియేట్ ఇట్. కాకపోతే ఈ మధ్య మన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం నియోజకవర్గంలో కుల వివక్ష అని ఒకటి జరిగిందంట. మీరు విన్నారా? ఎప్పుడైనా విన్నారా? కుల వివక్ష ఇందాకేంటి అన్నారు? ఈ దేశంలో ఎక్కడ జరిగినా మనకి ప్రకంపనలు వస్తాయి. మరి పిఠాపురంలో జరిగిన విషయానికి మీకు ప్రకంపనలు రాలేదా హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురంలో జరిగిన కుల వివక్షకి మన కాపు కులస్తులు అందరూ కలిసి దళితుల్ని గ్రామ బహిష్కరణ అంటే వెలివేశారు. తెలుసా మీకు ఇది? ఆ ప్రకంపన మన దగ్గరికి రాలేదా? పిఠాపురంలో మొత్తం దళితులందరినీ కలిసి, వాళ్ళకి ఏ వస్తువులు అమ్మకూడదు, వాళ్ళతో పూర్తిగా ఈ గ్రామం తెగదెంపులు చేసుకుంటుందని చెప్పని ఒక సోషల్ ఈవిల్ని, చాలా చాలా కఠినమైన చట్టాలు ఉన్నా సరే అంత ధైర్యంగా, నిర్లజగా, సిగ్గు ఎగ్గు లేకుండా ఒక మొత్తం వర్గాన్ని బహిష్కరించిన లుచ్చానా కొడుకుల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారు? అలా బహిష్కరణకి గురైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత జరిగిన గొడవలో వాళ్ళు బహిష్కరణకు గురైతే ఆ చనిపోయిన వ్యక్తికి తాలూకా మృతి, దాని తర్వాత జరిగిన సంఘటనల ద్వారా మీకు ప్రకంపనలు ఏమీ రాలేదా పవన్ కళ్యాణ్ గారు?
మనకి కేవలం ఈ హిందూ ముస్లిం గొడవలు ఏమన్నా జరిగితేనో ఎక్కడెక్కడ ఆ ఎలుగు గనుక వాసన చూస్తూ ఉంటుంది, మన ఈ జంతువులు వాసన చూస్తూ ఉంటాయి అన్నమాట, ఎక్కడెక్కడ మాంసం దొరికిద్దా అని. అట్లా మనకి ఇలాంటి విషయాలు కనిపించినప్పుడే, కమ్యూనల్ టెన్షన్ రగులుతున్నప్పుడే, కమ్యూనల్ టెన్షన్ రగులుతున్నప్పుడే మనకి ప్రకంపనలు వస్తాయా? మన కింద పిఠాపురంలో జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు. మనకు ప్రకంపనలు రాలేదా? ఈరోజు మీరు 50 లక్షలు ఇచ్చారే, అదొక ప్రాణమే. దట్ వాజ్ ఎ గ్రేట్ జెస్చర్. మరి పిఠాపురంలో నీ సొంత నియోజకవర్గంలో చనిపోయిన వ్యక్తి, ఆ దళితుడు కావచ్చు, ఆ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావచ్చు, మాల వర్గం అనుకుంటా అతని ప్రాణం కాదా? 25,000 అద్భుతమైన సహాయం ఇచ్చారంటగా. ఆ తర్వాత మళ్ళీ లాగి 5 లక్షలు ఇచ్చారంటగా. 25,000 అద్భుతమైన సహాయం అంటే అతను కూడా మీ జనసేన కార్యకర్త అంటేగా. వ్యూవర్స్ మీరు అర్థం చేసుకోవాలా, పిఠాపురంలో చనిపోయింది ఒక జనసేన కార్యకర్త, కావలిలో చనిపోయింది కూడా ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి. ఇతను కమ్యూనల్కి టెర్రరిస్టుల దాడిలో ముస్లింలను చెప్పుకుంటూ హిందువులా కాదా అని వెతికి మరీ చంపిన వ్యక్తుల్లో అతను అలాంటి ఉగ్రవాదులు వచ్చి చంపితే చనిపోయిన వ్యక్తి ఇతను పవన్ కళ్యాణ్ కులస్తులే. అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి సంబంధించిన వివక్షను క్రియేట్ చేసి ఆ కుటుంబంతో పాటు ఆ వర్గం మొత్తాన్ని కూడా వెలివేస్తే, ఈ 2 సిచ్యువేషన్స్లో దేన్ని పికప్ చేసుకుంటాడు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అంటే మతం రంగు పులుముకున్న విషయాన్ని చేసుకొని చక్కగా రాజకీయానికి వాడుకుంటున్నాడు. వాళ్ళు మనుషులు కాదా? ఆ చనిపోయినోడు మనిషి కాదా? వాడిది ప్రాణం కాదా? అంటే మనకి అంత చిన్న చూపా? మన నియోజకవర్గంలో అదే మొన్న ఒక పాడ్కాస్ట్ జరిగింది ప్రకాష్ రాజ్ గారితో. ఆయన అంటాడు ఇదే మాట, నువ్వు కాశ్మీర్లో జరిగింది, బెంగాల్లో జరిగింది, మన కింద ఏం జరుగుతుందా అనేది చూడాలి కదా ముందు. ఇంకా 5 నిమిషాలు ఉంది కానీ ఈ సోది మాటలు వినటానికి నాకు చాలా చిరాకు పడుతుంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ద వీడియో.